ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమకి సాక్ష్యం ఈరోజు. మనిద్దరిని ఇంకెవరు విడదీయలేరు. ఐ లవ్ యూ. ఏయ్, నిన్న పార్టీలో రచ్చ చేసింది ఇదే అనుకుంటానే. ఆ స్టైలు ఫాస్ట్ చూస్తే ఫస్ట్ ఇయర్ అనుకుంటా. పదండి దీని సంగతి చూద్దాం. ఏ ఆగు, సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? తెలుసు, తెలిసి కూడా అంత పొగరా? నీ పేరేంటి? చిత్ర. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కి ఇంత బలుపా? ఏంటి రాగింగ్ చేస్తున్నారా? లేదు సార్, ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ కి దారేటంటే చెప్తా. స్టాప్ లయింగ్. ప్రొఫెసర్ ని రాగింగ్ చేసేంత స్టేజ్కి వచ్చారనమాట. ప్రొఫెసరా? ఎస్, చిత్ర లైక్ మై డాటర్. సైకాలజీలో లాస్ట్ ఇయర్ మన కాలేజీ టాపర్. ఇంత బ్రిలియంట్ ను వదులుకోలేక మన ప్రొఫెసర్స్ అందరూ కంపల్ చేసి మరి తన అసిస్టెంట్ సైకాలజీ ప్రొఫెసర్ గా ఇక్కడే ఉంచారు. పిహెచ్డి చేస్తూ మీతో పాటు హాస్టల్ ఇక్కడే ఉంటుంది. మరి ఇందాక ఫస్ట్ ఇయర్ అన్నారు. చిత్ర అంటే నేను ఫస్ట్ ఇయర్ క్లాసెస్ తీసుకుంటున్నాను కదా సార్, అందుకే ఫస్ట్ ఇయర్ అన్నాను. పోస్నియేషాలు. ప్లీజ్ సార్ వదిలేయండి. సారీ చిత్ర, మీరు ప్రొఫెసర్ ఏంటి, నిన్న పార్టీ ఏంటి? సొసైటీ కోసం నేను ఇలా ఉంటాను, కానీ నా కోసం నేను నాలానే ఉంటాను. మ్యామ్ మీరా? వాట్ చిత్ర, ఎలా ఉన్నాయిరా? ఒక పక్క సైకాలజీ క్లాసులు, మరో పక్క పారానార్మల్ యాక్టివిటీస్ మీద నీ రీసెర్చ్. ఎవ్రీథింగ్ గుడ్ మ్యామ్. చాలా తక్కువ టైంలోనే స్టూడెంట్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. నన్ను అనాథగా మిగిల్చకూడదని మీరు చేసిన ప్రయత్నానికి చాలా థ్యాంక్స్. ఏయ్ చాలే, ఈ వీకెండ్ లో నువ్వు చేసిన రీసెర్చ్ మీద ఫస్ట్ సెమినార్ ఇవ్వబోతున్నావన్నారే? అవును మ్యామ్, ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ పారానార్మల్ యాక్టివిటీస్ అనే సబ్జెక్ట్ మీద సెమినార్ జరగబోతోంది. ఆ రోజే నా రీసెర్చ్ గురించి ఫస్ట్ టైం డిస్కస్ చేయబోతున్నాను. ఇంతకీ ఏం తెలిసావు నీ రీసెర్చ్ లో? దయ్యాలున్నాయనా లేవనా? లెట్స్ వెయిట్ అండ్ సీ మ్యామ్. Excuse me, sir. రమ్మన్నారట? అవును. ఏంటి ఈ మధ్య కొత్తగా ఉపకారంటున్నాను, హాస్టల్లో దెయ్యం తిరుగుతుందని, పిల్లలు భయపడిపోతున్నారని, హాస్టల్ మనం సమాధుల మీద కట్టామంటున్నారంట. దయ్యం గీయమే లేదు సార్. బట్ ఆ కథలన్నీ కవర్ స్టోరీలుగా రాకముందే ఈ స్టోరీలన్నీ కవర్ చేయండి. సమాధుల మీద పునాదులని, హాస్టల్లో గోస్టులని, ఓడల మర్రి ప్రోగ్రాంలు రాకముందే వాళ్ళ బ్రెయిన్ ఛానల్ ని ట్యూన్ చేయండి. వెళ్ళండి. సరే సార్.